గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి చాలామంది రాబోతున్నారు. ఇప్పుడు రమేష్ గారి అబ్బాయి, నెక్స్ట్ వాళ్ళ కూతురు, నెక్స్ట్ మంజుల గారి అమ్మాయి ఈరోజు. సరే ఏంటి సార్, ఎలా ఉంది మీకు? బేసికలీ ఏం లేదండి, ఇట్స్ నైస్ టు హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. కానీ ఒకటైతే చెప్తున్నా, ఎంతమంది ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. అండ్ ఇట్స్ నాట్ రైట్ టు సే బికాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి మొత్తం ఈజీ అయిపోద్ది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే అట్లాగేమీ ఉండదని నా ఫీలింగ్. బికాస్ ఐవ్ సీన్ ఇట్ మై సెల్ఫ్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా జరిగిందో నాకు తెలుసు. మేబీ ఏముంటుంది, మ్యాక్స్ ఉంటే ఓకే, ఇప్పుడు ఎవరైనా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి సినిమా చేద్దామో లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీట్గా కాఫీ ఇచ్చి ఒక టీ ఇచ్చి అప్పుడు నో చెప్తారు. కొందరికేమో గేట్ దగ్గరే నో చెప్తారు. గేట్ దగ్గర అంటే అక్కడే లేదులేండి అని చెప్పేస్తారు. సో బేసికలీ ఏంట్రా అంటే ఒక కప్పు కాఫీ మాత్రం ఎక్స్ట్రా వచ్చేది, దానికన్నా ఎక్కువే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు రాత ఉండాలి, టాలెంట్ ఉండాలి, కరెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలి. సో ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ ద సేమ్. సో మా ఫ్యామిలీ నుంచి ఒక 45 వస్తున్నారు కదా, ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏంటి సార్, మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమా అప్డేట్ గురించి అడగకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. సో ఏంటి సార్? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, జీరో ఇన్ఫర్మేషన్. బట్ ఐ నో వన్ థింగ్, బట్ సెన్సేషన్ అవ్వబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సినిమా మీరు? దేర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ దట్ నా ఫీలింగ్. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసింది మించింది ఉంటుందన్న నా ఫీలింగ్. రాజమౌళి గారు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసు, అండ్ మహేష్ కూడా ఎంత మంచి యాక్టర్ కూడా మనకి అర్థమైంది. అండ్ మహేష్ కూడా ఐ కెన్ సీ ఎంత మోటివేటెడ్గా, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు నాకు కనిపిస్తుంది. ద వే ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ కెన్ సీ ద బెస్ట్ ఆఫ్ బోత్ మహేష్ అండ్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు. మీ వారసుడు రెడీ అవుతున్నాడు సార్, చరిత్? చరిత్ ఇద్దరు ఉన్నారు. చరిత్ విల్ టేక్ అట్లీస్ట్ 2 or 3 years బిఫోర్ హీ గెటింగ్ ఇన్ టు హిస్ ఫస్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ యాజ్ ఎ లీడ్. యంగర్ అతను కూడా దర్శనం చేస్తున్నాడు చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు. ఇప్పుడు ఫౌజీలో చేస్తున్నాడు. ఓకే, ఫౌజీలో యంగర్ ప్రభాస్గా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆ సినిమాకి. ఏంటంటే ఆ సినిమాలో వేదాలు టక చెప్పాలి. సో అండ్ చాలా నీట్గా నేర్చుకొని చేస్తున్నాడు. ట్రైన్ అయ్యాడు సార్ మామూలుగా? ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు కూడా చేశాడు, గూఢాచారిలో యంగర్ అడ్విశేష్ లాగా చేశాడు చిన్నప్పుడు అలాగా. సో మొన్న ఈ సినిమాలో కూడా చేశాడు, రవితేజ గారి సినిమాలో. సో ఈజ్ గాట్ ఆఫ్ సర్లే నీకెవరు దీనిలో కూడా చేశాడు యంగర్ మహేష్ లాగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఏదో మా అబ్బాయి అని కాకుండా వచ్చినాయే. మహేష్కి సర్లే నీకెవరు మహేష్కి కూడా తెలియదు యాక్చువల్లీ. అంటిల్ ఫస్ట్ డే సీన్కి వెళ్ళే వరకు నమ్రత కానీ మహేష్కి కూడా తెలియదు దట్ హీ గాట్ ఎ ఛాన్స్ అని.